అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఎండి మిరపకాయలతో తయారు చేసుకునే ఉల్లిపాయ మరియు అలానే కరివేపాకు పచ్చడి అండి. చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. దీని ఒక్కసారి కనుక వాసన చూసారంటే మన పాత రోజులన్నీ గుర్తుకు రావాల్సిందే. అంత బాగుంటుంది. ముందుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఒక కడాయిని తీసుకుని దానిలో ఓన్లీ 1 స్పూన్ ఆయిల్ మాత్రమే పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత 2 గుప్పెళ్ళు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి కనీసం 30 వరకు ఉన్నాయండి ఎండుమిర్చిని. తక్కువ మంట మీద మాత్రం వేయించుకోవాలండి. మంట ఎక్కువ పెట్టినట్లయితే తొందరగా మాడిపోతాయి. ఈ ఎండుమిర్చి కొంచెం వేయించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు అలానే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఆయిల్లో వేసుకున్న ఎండుమిర్చి కొంచెం కలర్ మారితే సరిపోతుందండి. మరి బాగా ఫ్రై ఏం అవ్వక్కర్లేదు. ఆ తర్వాత ఈ పచ్చళ్ళలోకి అనేసి ఒక నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు నానబెట్టుకోవాలండి. దానిలో ఉన్న గింజలు అలానే చిన్న చిన్న తొక్కుల్లాగా ఉంటే తీసేసుకుని క్లీన్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న ఎండుమిర్చిలు మొత్తము చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి అన్నీను. అదేవిధంగా ఈ మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలండి. అలానే మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ కూడా మరీ మెత్తగా ఏం పట్టక్కర్లేదండి. కొంచెం కచ్చాపచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది. మెత్తగా ఏం పట్టవసరం లేదు. ఈ మిక్సీ జార్లోకి పచ్చి కరివేపాకుని వేసుకుంటే ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ ఇంకా చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఫ్రెష్గా ఇలా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. డ్రై తీసుకుంటే అంత టేస్ట్ ఏమి ఉండదండి. ఇది నూనెలో వేసి వేయించాం కాబట్టి ఆ పచ్చి వాసన క్లియర్గా తెలుస్తుంది. ఆ వాసన కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ మిక్సీ జార్లోకి ఒక 2 ఉల్లిపాయలని నార్మల్గా కట్ చేసుకుని వేసుకుంటే మిక్సీ పట్టుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఆ పచ్చడి మొత్తానికి ఆ ఉల్లిపాయ టేస్ట్ ఇంకా హైలైట్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా మిక్సీని ఏమి మరీ అంత మెత్తగా ఏం పడక్కర్లేదండి. కొంచెం కచ్చపచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది మొత్తం అన్నం వేసుకుని తినే టైంలోనే ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే ఇంకా చాలా మంచి స్మెల్ వస్తుంది. మంచి టేస్ట్ వస్తుంది కూడా. వేడి వేడి అన్నంలోనికి కాస్త నెయ్యి యాడ్ చేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఆ పాత రోజులు మాత్రం గుర్తుకు రావాల్సిందే. ముద్దకి అక్కడక్కడ ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మొత్తానికి హైలైట్ అయితే ఈ ఉల్లిపాయ ముక్కలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టినప్పుడు చాలా వరకు మెత్తగా అయిపోతాయండి. అక్కడక్కడ కొన్ని మిగులుతాయి. మీకు గనక ఎక్స్ట్రా ఉల్లిపాయలు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చట్నీలు యాడ్ చేసుకోండి. ఆ స్మెల్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. రా టేస్ట్ వస్తుందండి. రా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కారంగా పుల్లగా తినే టైంలో పండుకి అక్కడక్కడ తగులుతా ఉల్లిపాయ ముక్కలు పచ్చి కరివేపాకు వాసన ఎంత బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.